ఒక సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి వైసీపీ మీడియా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అరెస్టు చేసి తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు 36 గంటల తర్వాత కుప్పం మెజిస్ట్రేట్ ఆయన రిమాండ్ను తిరస్కరించుకుంటూ ఉత్తర్వులిచ్చి వ్యక్తిగత పూచీకత్తు మీద 50,000 బాండ్లు తీసుకొని విడుదల చేశారు. అయితే దీన్ని పోలీసులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లో ఛాలెంజ్ చేసిన తర్వాత హైకోర్టులో పెద్ద తతంగమే నడిచినట్లుంది. ఇవి ఛాలెంజ్ చేసిన తర్వాత అవి గౌరవనీయులైన జస్టిస్ ఎడపల్లి లక్ష్మణరావు గారి దగ్గర ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళాయి. ప్రభుత్వం తరపున డైరెక్ట్గా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తానే వాదనలు వినిపించారట. వాదనలు అంటే ఇవి ఎక్స్ పార్టీ వాదనలు, ఒకవైపే వాదనలు వినిపించి ఆ కుప్పం కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ తిరస్కరణను పక్కన పెట్టి పూడి శ్రీహరిని జైలుకు పంపండి అని ఆయన జడ్జి గారి ముందు ఆర్గ్యుమెంట్ వినిపిస్తే దానికి జడ్జి గారు కుప్పం మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి రిమాండ్ తిరస్కార ఉత్తర్వులను తాత్కాలికంగా స్టే చేస్తున్నాను అని చెప్పి తాను చెప్పారట. అయితే ఈ విషయం తెలియగానే నెక్స్ట్ ఇక పోలీసుల ముందు లొంగిపోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆ సంకేతాలు ఆ వార్తలు మీడియాలో వెలువడ్డాయి. నెక్స్ట్ వైసీపీ తరఫున వాళ్ళ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మా వాదన వినకుండా కేవలం ఎక్స్ పార్టీ ఆదేశాలు ఇవ్వడం, అంటే ఎక్స్ పార్టీ వాదనలు విన ఆదేశాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. కుప్పం కోర్టు వ్యక్తిగత పూచీకత్తు మీద బాండ్ తీసుకొని బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులు వెంటనే పోలీసులు తనను మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఆందోళన వెలుబుచ్చితే అరెస్ట్ చేయమనండి, ఎట్లా చేస్తారు? నేను ఆ ఉత్తర్వులను రద్దు చేయలేదు, కేవలం రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల మీద స్టే పక్కన పెట్టాను తాత్కాలికంగా. తదుపరి విచారణ 21వ తేదీ చేస్తాను. ఆ మేరకు అటు పూడి శ్రీహరికి ఇటు మరో ఆయన గిరీష్ మరో సోషల్ మీడియా కార్యకర్త వాళ్ళిద్దరికీ నోటీసులు జారీ చేశాము. అరెస్ట్ చేయరు, ఇది అరెస్ట్ చేయమని కాదు ఉత్తర్వులు, జస్ట్ తాత్కాలికంగా పక్కన పెట్టాము అంతే అని చెప్పి జడ్జి గారు కూడా అన్నారట. వెరసి మొత్తం మీద హైకోర్టులో అయితే పెద్ద తతంగమే నడిచింది. ఇప్పుడు జడ్జి గారు చెప్పిన దాని ప్రకారం అయితే అరెస్ట్ చేయకూడదు అన్నది. బహుశా అందుకేనేమో పోలీసులు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ జోలికి, అంటే తదుపరి విచారణ వరకు ఈ కేసులు వెళ్తున్నట్లు లేరు. సోమవారం తదుపరి విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి.